నమస్తే సార్, సైదా హుస్సేన్ గారు. నమస్తే సార్. నమస్తే సార్ బాగున్నారా? బాగానే ఉన్నాం ఓకే సార్. ఇప్పుడు మా ప్రాంతానికి వచ్చారు. ఓకే యాక్చువల్గా ఇక్కడ అన్ని తోటల్ని కూడా మనం పరిశీలిస్తున్నాం. ఓకే ఇది ఆర్పిఎస్ 76 స్టార్టింగ్ నుంచొని వాడిన తోట అండి. ఓకే ఈ తోటలోకి వచ్చిన తర్వాత మీ ప్రాంతంలో ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలలో అన్నీ కూడా తోటలన్నీ కంప్లీట్గా అయిపోయినాయి అంతా కూడా. అయిపోయింది. కానీ దీంట్లో మాత్రం పచ్చదనం కానీ, క్రాపు పండుగాయ కానీ, ఎండు పచ్చికాయ కానీ చూస్తే ఇప్పుడు పండుగాయ ఉంది, అండ్ మళ్ళీ పచ్చికాయ ఉంది, అయింది పూతకోడు. పూత కూడా మొత్తం టోటల్గా ఉంది. మీకు ఏమనిపిస్తున్నా సార్? ఆర్పిఎస్ 76ని దీనికి బాగా వాడారు. మంచి రైతు పోలూరు వెంకటేశ్వరరావు గారు అని మంచి రైతు. యాక్చువల్గా ఈ 3 ఎకరాలలో దాదాపు 150 క్వింటాలకు మేము అంచనా అనేది వేస్తున్నాం. మీరు గమనించండి సార్, మొత్తం ఎకరానికి 50 క్వింటాల్ చొప్పున అయిద్ది అంటారా ఇప్పుడున్న క్రాప్ అంతా కూడా? నేను ఇన్ని ఫీల్డ్ చూశాను. ఓకే, ఇది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వచ్చేలాగుంది క్రాపు, అంతే అంటారా? కానీ స్టిల్ ఈ రోజున మార్చి నెల అయినా కూడా, మార్చి ఎండింగ్, మార్చి మిడిల్లో ఉన్నా కూడా అవును, తోట ఇలాగా పచ్చదనం ఆ విధంగా పచ్చకాయి, గ్రీనిష్, ఓకే, పూత కూడా, ఓకే, ఈ పొండుకాయ, ఇవన్నీ ఉండడం వల్ల 150 క్వింటాలు 3 ఎకరాలకి పక్కాగా అవుతుందని నాకు నమ్మకం కలుగుతుంది. ఓకే, ఎందుకంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ పొండుకాయ దగ్గర దగ్గర 25 నుంచి 30 క్వింటాలు తీశారు. అవును, ఈ ఇప్పుడు కోసేకాయ, ఇప్పుడు పచ్చికాయ, అవును, ఇవన్నీ కలుపుకుంటే నాకు తెలిసి 1 ఎకరాకి 50 క్వింటాల్ పైనే వస్తుంది. ఓకే, ఓకే, ఆర్పిఎస్ వాళ్ళది 76 సాయిల్ అప్లికేషన్ వాడటం వల్ల ఓకే, మొక్కలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి పూత కూడా బాగా వస్తుంది. ఓకే, వచ్చిన కాయ కూడా ఓకే, రాలటం అనేది పూత పక్కాగా నిలబడటం వల్లే ఓకే, ఈ కాయ పచ్చికాయ కానీ పూత కానీ పండుకాయ కానీ ఎక్కడ మిస్ కాకుండా అవ్వటం వల్లే ఇంత రిజల్ట్ కనపడుతుంది. ఓకే, ఓకే. ఆర్పిఎస్ 76ని మన రైతులలో సార్, యాక్చువల్గా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవంగా 10 క్వింటాలు 15 క్వింటాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. తోటలన్నీ ఇవన్నీ కూడా ఎక్కడ ఏ క్రాప్ చూసినా కానీ ఇదంతా కూడా గ్రీనిష్ పచ్చికాయ, ఇక్కడ పూత కానీ పూత చూడండి. ఇంకా మే నెల దాకా కూడా కాస్తుందన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఈ బ్లాక్ త్రిప్స్ లేకపోవటం, అవును, పూత కూడా ఫుల్గా రావటం, అవును, తర్వాత వచ్చిన పూత ప్రతి పూత పిండి అవటం. ఇదిగోండి ఇప్పుడు చూసినా సరే వచ్చిన పూతల్లో పిండి అవుతుంది. పూత ఫుల్గా ఉంది. అది అంటే మే నెల దాకా కాసింది అనుకోండి, మే నెల వరకు కూడా ప్లస్సే అవుతున్నాయి కానీ తగ్గటం అనేది ఉండదు సార్. అది మే నెల వరకు కూడా దీన్ని మళ్ళీ మే నెలలో కూడా ఇదే పచ్చదనం తీసుకురావాలనేది మా యొక్క ఆలోచన సార్. దీన్ని అద్భుతంగా కాపిస్తున్నాము. ఇది ఆర్పిఎస్ 76 చూడబట్టి అంత పక్కాగా చెప్పగలను సార్. అంతే అంటారా? ఆర్పిఎస్ 76 అంటే అది మొక్కకి దమ్మున్న ప్రోడక్ట్. ఓకే, ఇంకా ఇది చూడండి, ఈ క్రాప్ లేపండి సార్. ఇది ఇంకో ప్రతి క్రాప్ కూడా మంచి అద్భుతంగా ఉంది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. చుట్టూ ఎటు చూసినా కానీ ఏంటంటే మొత్తం టోటల్గా ఇంకో హైట్ కూడా ఎంత హైట్ కింది నుంచోనే ఇంకో హైట్ మొత్తం పచ్చికాయ. అండ్ ఇది 5 ఫీట్లు అనేది 5 ఫీట్లు అనేది ఉంది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. అద్భుతం. ఇక్కడ ఒక్క చెట్టు కాదు, మొత్తం తోట మొత్తం కూడా బ్రాంచెస్ ఏ రకంగా డెవలప్ అయినాయి, క్రాప్ ఇదంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. రైతులందరూ కూడా విత్తన శుద్ధి దగ్గర నుంచోనే ఆర్పిఎస్ని కనుక వాడుకున్నట్లయితే వాళ్ళ పంటలలో సిరులు తీస్తారు. ఎకరానికి 40 నుంచి 50 క్వింటాలు తీస్తున్న రైతులు ఈరోజు వాళ్ళ విజయగాథల్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆర్పిఎస్ 76 రిజల్ట్ మిత్రులారా. సైదా గారు ఈరోజు అద్భుతమైన రిజల్ట్ అని చెప్పి వారు కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి సర్వీస్ చేయడానికి వచ్చారు. మా ఎంప్లాయీ చూడండి. కాబట్టి ఏంటంటే రానున్న రోజులలో సైదా గారి సేవల్ని ఉపయోగించుకోండి. సైదా గారు ప్రాక్టికల్గా ఇక్కడ రైతులకు చూపెడుతూ ఉన్నారు, వాళ్ళ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కూడా. ఇదంతా కూడా ఆర్పిఎస్ 76 రిజల్ట్ మిత్రులారా. దాన్ని చూడండి, క్రాప్ క్వాలిటీ కూడా ఎక్కడ కూడా క్వాలిటీ అనేది తగ్గలేదు. ఫంగల్ డిసీజ్ కానీ వైరస్ కానీ ఏది కూడా లేదు. ఎంత కాయ అనేది చాలా క్వాలిటీ అనేది ఉంది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. ప్రతి కొమ్మ కాయగా మారింది. ఇదంతా కూడా
ఆర్పిఎస్ రిజల్ట్ మిత్రులారా. మే నెలలో కూడా మళ్ళీ మేము ఇంకొక వీడియో తీస్తాము. మే నెలలో కూడా మళ్ళీ ఇదే పచ్చదనం అనేది మళ్ళీ ఉండాలి. ఓకే సార్, సైదా సార్, నమస్తే సార్, ధన్యవాదాలు సార్. ఓకే, మీ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కూడా మంచిగా సర్వీస్ చేయండి సార్, మంచిగా రిజల్ట్ వచ్చే విధంగా చేయండి. రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది సార్. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. నమస్తే, నమస్కారం.